హక్కులపై కేసీఆర్ ఎప్పుడూ వైఖరి మార్చుకోలేదు అన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. భట్టి విక్రమార్క పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని, కేటీఆర్ ప్రెస్ మీట్ తర్వాతే సింగరేణి బ్లాకులు ఆ సంస్థకే కేటాయించాలని భట్టి కోరారని గుర్తు చేశారు. కాంగ్రెస్ బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయని, సింగరేణి కార్మికులు ఆ రెండు పార్టీలను అర్థం చేసుకోవాలి అన్నారు. సింగరేణి బ్లాకుల వేలంపై రెండు పార్టీల వైఖరి మారితే స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన. సింగరేణి విషయంలో సింగరేణి ప్రైవేటీకరించే కుట్రకు ఇద్దరు కలిసి తెరదిస్తే నిన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మీడియా సమావేశం నిర్వహించి జరుగుతున్న దానికి నిరసనగా మా కార్యాచరణ ఉంటుందని, ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని, సింగరేణిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, బొగ్గుగని వేలం వేయడం అంటే సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గుగనిని ఇది తప్పకుండా ఉరి వేయడానికి తాడు వేయటమే, సింగరేణికి ఉరి వేయడానికి తాడు వేయటమే అని నేను దీన్ని అడ్డుకొని తీర్తామని చెప్పి ప్రకటిస్తే, ఇవాళ ఇద్దరం కలిసి వేలం వేస్తామని చెప్పి ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి ఇవాళ మాట మార్చి గొంతు మార్చి దానికి ఏం చేసావో చెప్పకుండా, వాస్తవానికి మీ అందరి సాక్షిగా మొన్నటి వరకు మీడియాలో రోజు వచ్చింది. ఈరోజు వెస్టిన్ హోటల్లో జరిగే వేలంపాట కార్యక్రమంలో కిషన్ రెడ్డి గారితో పాటు నేను కూడా పాల్గొంటున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉప ముఖ్యమంత్రి చేసే ప్రకటన మీ అందరి మీడియాలలోనే వచ్చింది. కానీ నిన్న బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిన తర్వాత సాయంత్రం హడావుడిగా పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి కేసీఆర్ ఉన్నప్పుడే జరిగిపోయింది అని మళ్ళీ ఒక దొంగ మాటలు మాట్లాడి, బుకాయిపు మాటలు మాట్లాడి, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు.